పర్మిబిలిటీ అంటే ఏంటి? సిపిఐ అనాలిసిస్ అంటే సిపిఐ అంటే ఏంటో చెప్తాను. పర్మిబిలిటీ అంటేనేమో ఒక సాయిల్ యొక్క ప్రాపర్టీ. సిపిఐ అంటే ఏంటంటే ఆ సాయిల్ యొక్క ప్రాపర్టీ వాటర్ ఫ్లో అవుతుంది. కాకపోతే అండర్ గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా ఆ సాయిల్ నుంచి వాటర్ అనేది గనక పర్మిట్ అయితే దాన్ని సీపేజ్ అంటాం. సో, జనరల్‌గా వాటర్ అనేది ఎటు నుంచి ఫ్లో అవుతుంది? హై హెడ్ నుంచి లో హెడ్‌కి ఫ్లో అవుతుంది. అట్లా మనకి సీపేజ్ అనేది త్రూ ద సాయిల్ నుంచి ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీన్ని సీపేజ్ అంటాం. సో, ఈ ఒక సాయిల్‌లో ఎంత సీపేజ్ అవుతుంది? ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ సీప్ అవుతుంది? సో, దాని యొక్క డిశ్చార్జ్ గాని, దాన్ని కాలిక్యులేట్ చేయడానికి మనకి ఇండైరెక్ట్‌గా ఏం చేస్తామంటే, దానికొక కన్‌స్ట్రక్టివ్ డయాగ్రామ్ కోసం అనాలిసిస్ చేయడం కోసం ఒక డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఆ డయాగ్రామ్ ద్వారా మనం ఇప్పుడు ఈ టాపిక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికోసం ఈ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ సపోజ్ ఇక్కడ ఒక వాటర్ పార్టికల్ ఉందండి. సో, ఇక్కడున్న డ్యామ్ ఉంది. ఇక్కడ వాటర్ ఉంది. ఈ వాటరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఉంది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్‌స్టిషియస్ ద్వారా వాటర్ ఫ్లో అవుతూ వెళ్తూ ఉంటుంది. సో, దీన్ని ఇలా వాటర్ వెళ్తూ ఆ పార్టికల్ ట్రావెల్ చేసేటువంటి పాత్‌ని ఫ్లో ఛానల్ అంటాం. ద పాత్ విచ్ ఈస్ టేకెన్ బై ద వాటర్ పార్టికల్ అండర్ ద ఈ సాయిల్. సో, ఈ సాయిల్ ద్వారా త్రూ ద సాయిల్ ద్వారా మన ఈ వాటర్ పార్టికల్ ఇలా ఫ్లో అవ్వడాన్ని ఫ్లో లైన్ అంటాం. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా పార్టికల్ ఉంటుంది కదా! ఈ పార్టికల్ కూడా అట్లా నంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయండి కంటిన్యూయస్‌గా వరుసపెట్టి. సో, మనం అన్ని లైన్స్‌ని డ్రా చేసి అన్ని విధాలుగా చేస్తే ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి, మనం కొంచెం డిస్టెన్స్‌గా తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఒక 2, 3 లైన్సే తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాటర్ పార్టికల్ ఇలా ఫ్లో అవుతూ ఈ సాయిల్ నుంచి వెళ్ళడాన్ని ఇది ఒక ఫ్లో ఛానల్ అంటాం. ఓకే. సారీ ఫ్లో లైన్ అంటాం. అట్లా ప్రతి టైమ్ ఎప్పుడైతే ఒక వాటర్ పార్టికల్ అనేది సో, ఆ సాయిల్ మీడియం నుంచి ఒక పాత్ టేకెన్ చేస్తే అలా వచ్చేటువంటి లైన్‌ని ఫ్లో లైన్ అంటాం. ఓకేనా? సో, దీని గురించి చెప్పింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈక్విపొటెన్షియల్ లైన్స్. సో, ఈక్విపొటెన్షియల్ లైన్ అంటే ఏంటంటే వచ్చేసి దాని యొక్క డెఫినిషన్ ఏంటంటే సో, ఈ టర్మ్స్ అన్నీ ఫైనల్‌గా మీకు దేనికనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ లేదా ఇక్కడ ఒక పాయింట్, ఈ పాయింట్. ఇదొక లైన్. అంటే ఈ ఫ్లో లైన్‌లో ఈ పాయింట్ తీసుకున్నాను. ఈ ఫ్లో లైన్‌లో ఈ పాయింట్ తీసుకున్నాను. ఈ ఫ్లో లైన్‌లో ఈ పాయింట్ అని 3 డిఫరెంట్ ఫ్లో లైన్స్. బట్ ఈ పాయింట్స్ దగ్గర రాండమ్‌గా మనం చూసినప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ ఒక పిజోమీటర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక పిజోమీటర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక పిజోమీటర్ తీసుకున్నాను. సో, ఈ పిజోమీటర్ తీసుకున్నప్పుడు వీటి మీద పడేటువంటి వాటర్ లెవెల్ అంటే పిజోమీటర్ ఈ పాయింట్ దగ్గర ఇన్సర్ట్ చేసినప్పుడు వాటి యొక్క వాటర్ లెవెల్ సేమ్ హైట్‌లో రీచ్ అయితాయి. అలా అంటే మనకి యాక్చువల్‌గా అక్కడే అని తెలీదు. మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటే ఒక దగ్గర మనకి తెలుస్తుంది. సో, వాటిని జాయిన్ చేసుకుంటూ వస్తే మనకు వచ్చే లైన్‌ని ఇక్కడ కనబడేటువంటి లైన్‌ని ఈక్విపొటెన్షియల్ లైన్ అంటాం. సో, ఈ కనపడే లైన్ ఉంటుంది చూసారుగా ఇక్కడ దాన్ని ఈక్విపొటెన్షియల్ లైన్ అంటాం. ఓకే. ఈ పాయింట్ దగ్గర మనం ఈ పాయింట్ దగ్గర ఒకటి, ఈ పాయింట్ దగ్గర ఒకటి, ఈ పాయింట్ దగ్గర జస్ట్ రాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. సో, ఫైనల్‌గా మన కంక్లూజన్ పరంగా ఆ పాయింట్ దగ్గర బీజోమీటర్స్ పెట్టినప్పుడు వాటి యొక్క టోటల్ హెడ్స్ ఈ హైట్‌కి రీచ్ అవుతాయి. సో, వాటిని ఆ పాయింట్స్ అన్నిటిని ఒకే లెవెల్‌లో ఉంటాయి. ఒకటే హైట్‌లో ఉంటుంది. ఒకటే వాల్యూ వస్తుంది కాబట్టి అలా ఏ పాయింట్స్ అయితే టోటల్ హెడ్స్ ఈక్వల్‌గా వస్తాయో వాటిని జాయిన్ చేస్తూ వచ్చే లైన్‌ని ఈక్విపొటెన్షియల్ లైన్స్ అంటాం. సో, అలా వీటన్నిటిని ఈక్విపొటెన్షియల్ లైన్స్ అంటాం. సో, కాకపోతే ఈక్విపొటెన్షియల్ లైన్ సేమ్ ఉండాలని లేదు. సో, దేనికి దాన్ని సెపరేట్‌గా వేటికి వాటికి సెపరేట్‌గా ఈక్విపొటెన్షియల్ లైన్స్ సెపరేట్‌గా ఉంటాయి. వాటి యొక్క వాల్యూస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు లేదా సేమ్‌గా ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఉన్నాయి. సో, వీటన్నిటిని గ్రీన్ కలర్‌లో చూపించినవన్నీ ఈక్విపొటెన్షియల్ లైన్స్. బ్లూ కలర్‌లో చూపించినవన్నీ ఫ్లో లైన్స్. అయితే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇదొక ఫ్లో లైన్ కదా! ఈ 2 ఫ్లో లైన్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్‌ని ఫ్లో ఛానల్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ ఫ్లో లైన్స్ ఈస్ నోన్ యాస్ ఫ్లో ఛానల్. ఇక్కడ ఉండేటువంటి ఫ్లో లైన్‌కి, ఇక్కడ ఉండే ఫ్లో లైన్‌కి ఉండేటువంటి డిస్టెన్స్‌ని ఫ్లో ఛానల్ అంటాం. అదే విధంగా, అదే విధంగా ఇక్కడ ఇక్కడున్నటువంటి ఈక్విపొటెన్షియల్ లైన్‌కి, ఇక్కడున్నటువంటి ఈక్విపొటెన్షియల్ లైన్‌కి మధ్య ఉండేటువంటి గ్యాప్‌ని కానీ, డిఫరెన్స్‌ని కానీ మనమేమంటామంటే ఈక్విపొటెన్షియల్ డ్రాప్ అంటాం. ఓకేనా? సో, దాన్ని ఈక్విపొటెన్షియల్ డ్రాప్ అంటాం. సో, ఈ ఈ సపోజ్ ఈ ఈక్విపొటెన్షియల్ లైన్‌కి ఒక 20 ఉండొచ్చు. లేదా 12 ఉండొచ్చు. సో, ఈక్విపొటెన్షియల్ లైన్‌కొచ్చేసరికి ఎంతో కొంత హెడ్ లాస్ అవుతుంది. లేదా వేరియేషన్ ఇన్ ద హెడ్. సో, ఈక్విపొటెన్షియల్ లైన్‌కొచ్చినప్పుడు కొంచెం హెడ్ అనేది లాస్ అవుతే, ఆ లాస్ అవ్వడాన్ని ఈక్విపొటెన్షియల్ డ్రాప్ అంటాం. సో, ద లాస్ ఆఫ్ హెడ్ అండ్ ద సక్సెసివ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఈస్ నోన్ యాస్ ఈక్విపొటెన్షియల్ డ్రాప్. సో, దీన్ని ఈక్విపొటెన్షియల్ డ్రాప్ అంటాం. సో, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఫ్లో ఛానల్ గురించి చెప్పుకున్నాం. ఈక్విపొటెన్షియల్ డ్రాప్ చెప్పుకున్నాం కదా! సో, నెక్స్ట్ వచ్చేసరికి
ఇంకా ఇంపార్టెంట్ ఐటెమ్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డెఫినిషన్ ఉంది. సో, ఇదొక ఫ్లో లైన్ కదా! సారీ, ఇదొక ఈక్విటేషన్ లైన్ కదా! ఇక్కడ ఈక్విటేషన్ లైన్ ఉంది. ఇక్కడొక ఫ్లో లైన్ ఉంది. ఇక్కడొక ఫ్లో లైన్ ఉంది. ఈ 2 ఇవన్నీ అన్నీ కనెక్ట్ అయిన తర్వాత మధ్యలో ఉండేటువంటి ఈ స్పేస్ ఉంటుంది చూసారా? దీన్ని ఫీల్డ్ అంటామండి. దీన్ని ఫీల్డ్ అంటాం. ఈ నంబర్ ఆఫ్ ఈ ఈ ఇన్ బిట్వీన్ ఫ్లో లైన్స్‌కి, ఈ ఈక్విటేషన్ లైన్స్ మధ్య ఉండేటువంటి స్పేస్‌ని కానీ, ఏరియాని ఏమంటామంటే ఫీల్డ్ అంటాం. సో, ఈ ఫీల్డ్ నుంచే మనకనేది వాటర్ అనేది సీపేజ్ అవుతూ ఉంటుంది. ఈ ఈ ఈ అమౌంట్ నుంచి ఈ ఈ ఈ యొక్క బాక్స్ నుంచే మనకి వాటర్ కలెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో, మనం ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర సెట్ చేసుకుంటే మనకి ఈజీగా దీని యొక్క అనాలిసిస్ చేయడం ఈజీ కాబట్టి ఇవి ఫండమెంటల్ డెఫినిషన్స్ అని వచ్చాయి. సో, దీని ద్వారా ఈ ఫీల్డ్ ద్వారా మనం ఎంత అమౌంట్ ఏరియా ఉంది కదా! ఈ ఏరియా ఎంత వాటర్ సీప్ అయిందో చూస్తే మనకు ఆటోమేటిక్‌గా డిశ్చార్జ్ వస్తుంది. అట్లా మనకి ఇక్కడ మనం ఈ సాయిల్‌లో ఈ పాయింట్ దగ్గర ఎంత వాటర్ సీపేజ్ ఉందో ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఈ ఏరియాని ఫీల్డ్ అంటాం. ఇప్పుడు ఒక్కసారి పైకెళ్దాం. వన్ బై వన్ డయాగ్రమాటికల్‌గా. ఓకేనా? సో, ఆహ్, సెకండ్. ఓకేనండి. సరే అండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పైకెళ్దాం. సో, అసలు డెఫినిషన్స్ చెప్పుకుందాం. హ్మ్. ఓకే. నేను డయాగ్రామ్స్ ఓకే కదండీ! అర్థమైంది కదా! సో, ఫ్లో లైన్ అంటే పాత్ అలాంగ్ ఎ వాటర్ పార్టికల్ ట్రావెల్స్ ఈస్ నోన్ యాస్ దాన్ని ఫ్లో లైన్ అంటాం. సో, ద పాత్ విచ్ ఈస్ టేకెన్ బై ద వాటర్ పార్టికల్స్ ఈస్ నోన్ యాస్ ఫ్లో లైన్. నెక్స్ట్ వన్ దాన్నే స్ట్రీమ్ లైన్ గూడా అంటాం. స్ట్రీమ్ అని దీన్ని సైతో రిప్రజెంట్ చేస్తారు. ఈక్విపొటెన్షియల్ ద లైన్స్ కనెక్టింగ్ ది పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ టోటల్ హెడ్ అండి. ఇక్కడ మిస్టేక్ ఉంది. ద లైన్స్ కనెక్టింగ్ ది పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ టోటల్ హెడ్స్ ఆన్ వేరియస్ ఫ్లో లైన్స్ ఈస్ నోన్ యాస్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. గుర్తుపెడుతున్నారు ఇక్కడ వేరియస్ ఫ్లో లైన్స్. డిఫరెంట్ ఫ్లో లైన్స్‌కి డిఫరెంట్ ఫ్లో లైన్స్. కాపోతే ఆ పాయింట్ దగ్గర మనకి ఈక్వల్ టోటల్ హెడ్ అనేది వచ్చింది. అంటే అది రాండమ్‌గా చేసుకుంటూ వెళ్తే తెలిసింది. అలా వచ్చిన పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనం ఇమాజినరీగా జాయిన్ చేసుకునేటువంటి లైన్‌ని ఈక్విపొటెన్షియల్ లైన్స్ అంటాం. సో, దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ పీజోమీటర్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇంటూ ద సాయిల్ అట్ డిఫరెంట్ పాయింట్స్ అలాంగ్ ఏ ఈక్విపొటెన్షియల్ లైన్, వాటర్ వుడ్ రైజ్ టు ద సేమ్ ఎలివేషన్. నేను చెప్పింది కూడా అదే ఇండైరెక్ట్‌గా. సో, ఏ పాయింట్ దగ్గరికి పోయినా ఆ ఈక్విపొటెన్షియల్ లైన్‌లో మీకు సేమ్ ఎలివేషన్ పాయింట్స్ వస్తాయని అంటున్నాడు. లేదనుకుంటే మీకు ఆ పాయింట్ దగ్గర ఒక పీజోమీటర్స్ పెడితే ఆ వాటర్ అన్నీ సేమ్ లెవెల్‌లోకి వస్తాయి. సో, జనరల్‌గా మీకు పీజోమీటర్ అంటే సో, టోటల్ హెడ్ అంటే ప్రెషర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ ప్రెషర్ హెడ్ అండ్ ఎలివేషన్ హెడ్. వెలాసిటీ హెడ్ అనేది జనరల్‌గా తా 0 ఉంటుంది. సో, మిగతాది ఎలివేషన్ హెడ్ వచ్చేసి మనకి ఆ పాయింట్ నుంచి అది ఎంత హైట్‌లో ఉందో మనం అస్యూమ్ చేసుకున్న లైన్‌కి అది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్లో లైన్స్ అండ్ ఈక్విపొటెన్షియల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. దీని గురించి ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ దాని గురించి. నెక్స్ట్ వన్ ఫ్లో ఛానల్. చెప్పాను కదా! సపోజ్ ఇదొక ఫ్లో లైన్, ఇదొక ఫ్లో లైన్ అనుకోండి. వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్‌ని ఫ్లో ఛానల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఈస్ నోన్ యాస్ ఈక్విపొటెన్షియల్ డ్రాప్. ఇందాక చెప్పాను. సో, ఇదొక ఈక్విపొటెన్షియల్ లైన్. దీనికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇన్ హెడ్ గాని, సో, లాస్ ఆఫ్ హెడ్ దాన్నే ఈక్విపొటెన్షియల్ డ్రాప్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫీల్డ్. ద స్పేస్ బిట్వీన్ ఎనీ అడ్జసెంట్ ఫ్లో లైన్స్ అండ్ అడ్జసెంట్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఈస్ కాల్డ్ ఫీల్డ్. ఓకే. సో, ఇక్కడ ఉన్నటువంటి అడ్జసెంట్ ఫ్లో లైన్స్‌కి, అడ్జసెంట్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ మధ్య ఉన్నటువంటి దాన్ని ఫీల్డ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్లో నెట్. ఇంకా వచ్చేసి ఈ ఫ్లో లైన్స్, ఈక్విపొటెన్షియల్ లైన్స్ అన్నిటిని కలిపితే వచ్చేటువంటి డయాగ్రామ్‌ని ఫ్లో నెట్ అంటాం. సో, దీనికోసం మళ్ళొకసారి చూపిస్తాను డయాగ్రామ్. సో, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ డయాగ్రామ్. సో, ఇక్కడ మొత్తం ఫ్లో లైన్స్ ఉన్నాయి. ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఉన్నాయి. దీని మొత్తాన్ని టోటల్ డయాగ్రామ్‌ని ఫ్లో నెట్ అంటాం. సో, ఈ ఫ్లో నెట్ ద్వారా మనం ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. అదేమో డ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎర్త్ డ్యామ్ ఉందనుకోండి. సో, ఇక్కడ వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంది. వాటర్ లైన్ ఇవన్నీ ఫ్లో లైన్స్. ఇవన్నీ ఈక్విపొటెన్షియల్ లైన్స్. వీటన్నిటిని కలిపి ఫార్మ్ చేస్తే వచ్చేటువంటి ఒక డయాగ్రామ్‌నే ఫ్లో నెట్ అంటాం. సో, ఇది ఫ్లో నెట్. ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద టోటల్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ అండ్ ఫ్లో లైన్స్ ఈస్ టుగెదర్ ఫార్మ్స్ ఏ ఫ్లో నెట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డెఫినిషన్ ఉంది. ఫెరాటిక్ లైన్ అని. సో, ద టాప్ ఆఫ్ ది ఫ్లో లైన్ ఈస్ కాల్డ్ ఫెరాటిక్ లైన్. అక్కడ ప్రెషర్ హెడ్ అనేది 0 ఉంటుంది. సో, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా సార్లు అడుగుతుంటాడు. ఫెరాటిక్ లైన్, సో, దాని యొక్క ప్రెషర్ హెడ్ ఎంత ఉంటుందని అడుగుతుంటాడు. సో, ఫెరాటిక్ లైన్ అంటే ద టాప్ ఆఫ్ ది ఫ్లో లైన్ ఈస్ కాల్డ్ ఫెరాటిక్ లైన్. ఆల్రెడీ ఇప్పుడే చూపిస్తాను డయాగ్రామ్. ఆల్రెడీ ఇప్పుడే ఇదిగోండి. సపోజ్ ఇదొక ఎర్త్ డ్యామ్ తీసుకున్నామనుకోండి. వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఇలా వెళ్తూ ఉంటుంది. సో, ఈ ఫ్లో లైన్ కంటే మిగతావన్నీ కిందనే ఉన్నాయి కాబట్టి ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ది ఫ్లో లైన్ ఈస్ నోన్ యాస్ ఫెరాటిక్ లైన్.
ఓకేనా. సో దాన్ని ఫ్లో లైన్ అంటాం, ఫిరాటిక్ లైన్ అంటాం. ఓకే. సో మధ్య మధ్యలో జాయిన్ అవుతూ ఉంటే నాకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో అది. సో ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ది ఫ్లో లైన్ ఈజ్ నోన్ యాజ్ ఫిరాటిక్ లైన్. ఓకేనా. సో ఇవి ఫండమెంటల్ డెఫినిషన్స్ అండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫ్లో లైన్ అంటే ఏంటి? ద పాత్ టేకెన్ బై ద వాటర్ పార్టికల్. ఈక్విపోటెన్షియల్ లైన్ అంటే ద ఈక్వల్ టోటల్ హెడ్స్ ఆఫ్ వేరియస్ ఫ్లో లైన్స్. నెక్స్ట్ వన్ ఫ్లో ఛానల్ అంటే టూ ఫ్లో లైన్స్ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ ని ఫ్లో ఛానల్ అంటాం. టూ ఈక్విపోటెన్షియల్ లైన్స్ మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ని ఈక్విపోటెన్షియల్ డ్రాప్ అంటాము. ఫీల్డ్ అంటేనేమో ఆ ఫ్లో లైన్స్ కి ఈక్విపోటెన్షియల్ లైన్స్ కి మధ్య ఉండేటువంటి ఏరియాని ఫీల్డ్ అంటాము. ఫ్లో నెట్ అంటేనేమో ఈ ఫ్లో లైన్స్, ఈక్విపోటెన్షియల్ లైన్స్ అన్నిటిని కలిపితే దాన్ని ఫ్లో నెట్ అంటాం. అయితే ప్రతి దానికి ఒక అజంప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి అజంప్షన్ చేసుకోవడానికి కొన్ని ఫండమెంటల్ అజంప్షన్స్ ఉన్నాయండి. అందులో మీకు ఆల్రెడీ తెలిసిందే, ఫ్లో ఈజ్ 2 డైమెన్షనల్. మనం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి ఎక్స్, వై డైరెక్షన్‌లోనే తీసుకున్నాం. యాక్చువల్ జెడ్ డైరెక్షన్‌లో కూడా వాటర్ ఫ్లో అవుతుంటుంది. బట్ మనం అది కన్సిడర్ చేసుకుంటే మనకు కొంచెం ఒక డిఫికల్ట్‌గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ద ఫ్లో ఈజ్ 2 డైమెన్షనల్ కన్సిడర్ చేస్తున్నాం. వాటర్ అండ్ సాయిల్ ఆర్ ఇన్‌కంప్రెసిబుల్. అంటే వాటర్ ఆల్రెడీ ఇన్‌కంప్రెసిబుల్, హైలీ ఇన్‌కంప్రెసిబుల్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఒక రూమ్ ఉన్నటువంటి ఎయిర్‌ని ఒక చిన్న సిలిండర్‌లోకి ఇన్సర్ట్ చేయొచ్చు. గ్యాస్ అనేది హైలీ కంప్రెసిబుల్ మెటీరియల్. అదే వాటర్‌ని అదే ఒక మూత వాటర్ కూడా మీరు దాన్ని కంప్రెస్ చేయలేరు. సో, వాటర్ అనేది హైలీ ఇన్‌కంప్రెసిబుల్ మెటీరియల్. అదేవిధంగా సాయిల్ కూడా మనం ఏం చేస్తామంటే యాక్చువల్‌గా ఈ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఏంటంటే, ఆ ఫ్లో అవుతున్నప్పుడు దాని మీద స్ట్రెస్ పడుతూ ఉంటుంది. సాయిల్ కొద్దిగా గొప్ప స్ట్రెస్ అవుతూ ఉంటుంది. సాయిల్ కూడా కొంచెం కంప్రెస్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాటర్ అండ్ సాయిల్ ఇన్‌కంప్రెసిబుల్ అని కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ సాయిల్ ఈస్ ఐసోట్రోపిక్ అండ్ హోమోజీనియస్. మీకు వీటి గురించి ఆల్రెడీ తెలుసు. ద సాయిల్ ఈస్ ఫుల్లీ సాచురేటెడ్. అంటే టోటల్ సాయిల్ మీడియం మొత్తం వాటర్‌తో ఆక్యుపై ఉండాలి. ఆ పార్టికల్స్ అన్నీ సాచురేటెడ్ విత్ ద వాటర్. సో, ద సాయిల్ ఈస్ ఫుల్లీ సాచురేటెడ్. నెక్స్ట్ వన్ ద ఫ్లో ఈస్ స్టడీ. ఓకేనా. సో, ద ఫ్లో ఈస్ స్టడీ. సో, స్టడీ అంటే డస్ నాట్ చేంజ్ విత్ టైమ్. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ టైంలో చూసినా ద ఫ్లో ఆఫ్ వాటర్ అనేది, ద డిశ్చార్జ్ అనేది దాదాపుగా సేమ్ ఉండేటట్టు చూసుకోవాలనమాట. ఓకేనా. డార్సీస్ లా ఈస్ వాలిడ్. సో, ఆటోమేటికల్లీ మనం అదే కదా! డార్సీస్ లా అంటే ఏంటండి? ద ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ సాయిల్స్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు హైడ్రాలిక్ గ్రేడియంట్ అది. నెక్స్ట్ వన్ డ్యూ టు సీపేజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ షుడ్ నాట్ చేంజ్. సో, వాటర్ ఫ్లో అవుతుండడం వల్ల సాయిల్‌లో ఎటువంటి చేంజెస్ ఏమి రాకూడదు. అంటే ఆ సాయిల్ బ్లాక్ కలర్‌లో ఉంటే రెడ్ కలర్‌లో మారడం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేకపోతే దాని యొక్క సాయిల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం, లేదా దాని సాయిల్ వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం. ఇలా ఎటువంటి ప్రాపర్టీస్ ఏమి చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నాం. సో, అలా అనే చెప్పి మనం ఈక్వేషన్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్‌గా ఈ ఈక్వేషన్స్ వస్తాయండి. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్స్ ఫార్ములా అయితేనేమో ఇదండి. డో స్క్వేర్ హెచ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ హెచ్ బై డో వై స్క్వేర్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్స్ అయితే. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ పొటెన్షియల్స్ ఫార్ములా అయితేనేమో ఇలా. ఈ ఈ ఈక్వేషన్ వస్తుంది. కాకపోతే ఈ 2 కూడా ఐసోట్రోపిక్ సాయిల్స్ అయితేనే. అంటే ఇది ఐసోట్రోపిక్ సాయిల్స్. కానీ మనకి ఐసోట్రోపిక్ కాకుండా అనైసోట్రోపిక్ టైప్ సాయిల్స్ ఉన్నప్పుడు మనం జనరల్‌గా దాన్ని వాడడం కోసం ఇక్కడ కోఎఫిషియంట్స్ ఉంటాయి. కేఎక్స్ ఇంటూ డో స్క్వేర్ హెచ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ డో స్క్వేర్ హెచ్ బై డో వై స్క్వేర్ ఇట్లా ఉంటుంది. ఓకేనా. అది. ఓకే. నెక్స్ట్ వన్. సో, ఇవన్నీ అనిసోట్రోపిక్ సాయిల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ వచ్చేసి ద ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లో నెట్ అండ్ యూజెస్ ఆఫ్ ఫ్లో నెట్ ఉంటుంది. సో, ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లో నెట్ అనే గురించి చెప్తాను. సో, ఈక్విపోటెన్షియల్ లైన్స్ ఆర్ పారలెల్ టు ఈచ్ అదర్ అండ్ ఫ్లో లైన్స్ ఆర్ పారలెల్ టు ఈచ్ అదర్. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇందాకే డయాగ్రామ్ చూపించాను. ఒక్కసారి చూడండి. ఓకేనా. సో, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫ్లో లైన్స్. ఈ ఫ్లో లైన్ జనరల్‌గా ఎలా ఉన్నాయండి? పారలెల్‌గా ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్‌గా కాదు. అటు ఇటుగా చూస్తే అప్రాక్సిమేట్‌గా ఏమున్నాయి? ఈ 2 ఫ్లో లైన్స్ పారలెల్‌గా ఉన్నాయి. సో, అన్ని ఫ్లో లైన్స్ జనరల్‌గా ఏంటంటే ఒకదానికొకటి పారలెల్‌గా ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ఒక ఈక్విపోటెన్షియల్ లైన్ ఉంది. ఇక్కడ ఒక ఈక్విపోటెన్షియల్ లైన్ ఉంది. ఈ 2 గూడా ప్యారలెల్‌గా ఉన్నాయి. ఇక్కడ ఈక్విపోటెన్షియల్ లైన్, ఇక్కడ ఒక ఈక్విపోటెన్షియల్ లైన్ గూడా 2 ఒకదానికొకటి ప్యారలెల్‌గా ఉన్నాయి. ఇక్కడ ఫ్లో లైన్స్ కూడా ప్యారలెల్‌గా ఉన్నాయి. సో, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇది. సో, ఇండైరెక్ట్‌గా ఇది మీకు సర్వేయింగ్‌లో కాంటోస్ టైప్ అనమాట. సో, ఇక్కడ ఫ్లో లైన్స్ 2 ప్యారలెల్‌గా ఉన్నాయి. ఈక్విపోటెన్షియల్ లైన్స్ అన్ని ప్యారలెల్ ఉన్నాయి. ఇదొక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఈ ఫ్లో లైన్స్ అండ్ ఈక్విపోటెన్షియల్ లైన్స్ 2 ఎలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయండి? ఒకదానికొకటి ఆల్మోస్ట్ 90 డిగ్రీస్‌లో ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. సో, ఇక్కడున్న ఫ్లో లైను, ఇక్కడున్న ఫ్లో లైను, ఇక్కడ ఉన్నటువంటి ఈక్విపోటెన్షియల్ లైన్స్ 2 ఎలా ఉన్నాయి? దాదాపుగా 90 డిగ్రీస్‌లో ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. సో, ద ఫ్లో లైన్స్ అండ్ ఈక్విపోటెన్షియల్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఆర్ క్రాస్ అట్ 90 డిగ్రీస్ టు ఈచ్ అదర్. సో, పర్పెండిక్యులర్‌గా ఉంటాయి. నెక్స్ట్ వన్,
ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్లో లైన్ యాస్టిస్‌కి ఇక్కడ దాకా వచ్చింది. ఈ ఫ్లో లైన్ కూడా దానికి సెపరేట్‌గా వచ్చేసింది. ఈ ఫ్లో లైన్ ఎక్కడా కూడా జనరల్‌గా అయితే ఒకదానికొకటి మీట్ అవ్వవు. ఒక ఫ్లో లైన్ ఇంకో ఫ్లో లైన్ క్రాస్ అవ్వదు. ఎందుకంటే మనం ఇంటర్‌స్టిసెస్‌ని త్రూ ద ఇంటర్ కనెక్టెడ్ అని అస్యూమ్ చేస్తాం కాబట్టి, ఏ ఫ్లో లైన్ ఆ ఫ్లోని సెపరేట్‌గా ఉంటాయి. ఎక్కడ ఒకటొచ్చి ఇంకోటి మీట్ అవ్వదు. అండ్ ఒక ఫ్లో లైన్ ఇంకో ఫ్లో లైన్ క్రాస్ అవ్వదు. ఇదొక ఇంపార్టెంట్ ఐటెమ్. సో, మొత్తం 3 పాయింట్స్ వచ్చాయి. ఫ్లో లైన్స్ ఆర్ పారలెల్ టు ఈచ్ అదర్. ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఆర్ పారలెల్ టు ఈచ్ అదర్. Next one, flow lines are equipotential lines are perpendicular to each other. Next one, flow lines and equipotentials are never meet each other, and flow lines are never cross each other. So, ఇవన్నీ what are different types of characteristics of a flow net diagram. ఓకేనా అది. సో, ఫ్లో లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకేనా, ఇవన్నీ చెప్పేసుకున్నాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చింది ఇక్కడ ద ఫ్లో లైన్స్ ఆర్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఆర్ కెన్ నెవర్ మీట్ ఆర్ క్రాస్ ఈచ్ అదర్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వన్, ద డిశ్చార్జ్ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ ఫ్లో లైన్స్ ఈస్ కాన్స్టాంట్. ఓకేనా. సో, డిశ్చార్జ్ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ ఫ్లో లైన్స్ ఈస్ కాన్స్టాంట్. అంటే మనం తీసుకున్నటువంటి ఫ్లో లైన్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ ఇదొక ఫ్లో లైన్, ఇదొక ఫ్లో లైన్. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి డిశ్చార్జ్ అనేది సపోజ్ కాన్స్టాంట్. అంటే ఈ 2 ఫ్లో లైన్స్ మధ్య డిశ్చార్జ్ ఎంతైతే ఉంటుందో, ఈ 2 ఫ్లో లైన్స్ మధ్య కూడా డిశ్చార్జ్ సేమ్ ఉంటుందని అంటున్నాడు. ఓకేనా, అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ద పొటెన్షియల్ డ్రాప్ ఆర్ ఈక్విపొటెన్షియల్ డ్రాప్ ఆర్ డ్రాప్ ఆఫ్ హెడ్. వీటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఈజ్ ఆల్సో కాన్స్టాంట్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక ఈక్విపొటెన్షియల్ లైన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్విపొటెన్షియల్ లైన్ ఉంది. సో, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో, ఆ నెక్స్ట్ వచ్చేటువంటి ఈక్విపొటెన్షియల్ లైన్స్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా దాదాపుగా సేమ్ ఉంటుంది. అలా వాటినే మనం కాన్స్టాంట్ అంటాం. సో, ద పొటెన్షియల్ డ్రాప్ ఆర్ డ్రాప్ ఆఫ్ హెడ్ అంటే పీజోమీటర్స్ మధ్య ఉన్నటువంటి వాటర్ లెవెల్ యూనిఫార్మ్‌గా చేంజ్ అనేది ఉంటుంది. యూనిఫార్మ్‌గా అట్లా ఉంటుంది. సో, దాన్ని కాన్స్టాంట్ అంటాం. సో, అట్లా 2 ఈక్విపొటెన్షియల్ లైన్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డ్రాప్ కాన్స్టాంట్‌గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా. నెక్స్ట్ ఇది చెప్పేసాం ఆల్రెడీ. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ఫ్లో లైన్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఈక్విపొటెన్షియల్ లైన్స్. ఇది కూడా ఇంపార్టెంటే. సో, లేదా ద రేషియో ఆఫ్ ది లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ది ఈచ్ ఫీల్డ్ ఈజ్ కాన్స్టాంట్. ఇక్కడ మీకు ఆల్రెడీ మళ్ళీ చూపిస్తాను డయాగ్రామ్. ఒక్క నిమిషం చూడండి. సో, ఇక్కడ ఎంత విడ్త్ అయితే ఉందో అప్రాక్సిమేట్‌గా కూడా ఇంతే విడ్త్ ఉంటుంది. సో, అప్రాక్సిమేట్‌గా చూడ్డానికి ఇవన్నీ స్క్వేర్స్ లాగా ఉంటాయి. లేదనుకుంటే ఈ యొక్క ఫ్లో లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో, ఈక్విపొటెన్షియల్ లైన్స్ మధ్య కూడా డిస్టెన్స్ అంతే ఉంటుంది. సో, అప్రాక్సిమేట్‌గా చెప్పాలి అంటే దాదాపుగా ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. సో, ఇది బై ఇది ఏస్తే ఏమొస్తుంది? ఇది సపోజ్ ఇది 2 మీటర్స్ ఉంది. ఇది 2 మీటర్స్. 2/2 అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సో, ఈ ఈక్విపొటెన్షియల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో, ఈ పొటెన్షియల్ లైన్స్ మధ్య కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అయి చూడ్డానికి ఈక్వల్‌గా ఉంటుంది. లేదా స్క్వేర్‌గా అనుకుంటాం. లేదా వాటి యొక్క రేషియో అనేది కాన్స్టాంట్‌గా ఉంటుంది. లేదా అప్రాక్సిమేట్ ఈక్వల్ టు 1 అని అంటాం. ఓకేనా. ద ఫ్లో నెట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్మియబిలిటీ ఆఫ్ సాయిల్ అండ్ హెడ్ కాజింగ్ ఫ్లో. సో, ఆ సాయిల్ యొక్క పర్మియబిలిటీ యొక్క ప్రాపర్టీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ హెడ్ కాజింగ్ ఫ్లో లాస్ ఆఫ్ హెడ్ లేదా అక్కడి నుంచి హై హెడ్ నుంచి లో హెడ్ వాటి మధ్య ఉన్న హెడ్ కాజింగ్ ఫ్లో బేస్ చేసి ఆ ఫ్లో నెట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద బౌండరీ కండిషన్స్ ఓన్లీ. ఓకేనా. సో, ఈ డయాగ్రామ్ కూడా మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్మియబుల్ ఇది ఇంపర్వియస్ లేయరు. సో, ఇదేమో మధ్యలో పర్వియస్ లేయర్ ఉంది. సో, ఇలానే వెళ్తూ ఉంది డయాగ్రామ్. సో, ఓన్లీ ఈ బౌండరీస్ కండిషన్స్ బేస్ చేసుకొని మన యొక్క ఫ్లో లైన్స్ అనేది ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ బౌండరీ కండిషన్స్ ఈ ఫ్లో నెట్ డయాగ్రామ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఇన్ హోమోజీనియస్ సాయిల్ ఎవ్రీ ట్రాన్సిషన్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ స్మూత్ అండ్ పారాబోలిక్ ఆర్ ఎలిప్టిక్ షేప్. సో, దానిలో ఏదైనా సరే పారాబోలిక్ షేప్ గాని, స్మూత్ షేప్ గాని ఉంటుంది. సో, స్మాలర్ ద డైమెన్షన్ ఆఫ్ ది ఫీల్డ్, గ్రేటర్ విల్ బి ద హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో త్రూ ఇట్. సో, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ పైప్ ఉందనుకోండి. ఆ వాటర్ పైప్‌ని మీరు ఒక వేలు అడ్డం పెట్టండి. వేలు అడ్డం పెడితే ఏమవుతుందండి? చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. అంటే అక్కడ వెలాసిటీ ఎక్కువవుతుంది. అంటే ఏరియా తగ్గితే వెలాసిటీ పెరుగుతుంది. అదే మీరు ఆ పైప్‌కి అడ్డంగా మీ వేలు తీయండి. ఆ ఫ్లో వెలాసిటీ అనేది చాలా తక్కువుంటుంది. అంటే అక్కడెక్కడో పడాల్సిన వాటర్ డ్రాప్ అనేది కొంచెం ముందుకే పడుతుంది. సో, అంటే వెలాసిటీ తగ్గుతుంది. బట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. సో, వెలాసిటీ ఎక్కువై ఏరియా తగ్గిపోతుంది. కింద పెట్టండి టేబుల్ మీద.
ఓకే. సో, వెలాసిటీ ఎక్కువై ఏరియా డిక్రీజ్ అయిపోతుంది. అట్లా సో, ఆటోమేటిక్‌గా మనకి ఫైనల్‌గా డిశ్చార్జ్ అనేది సేమ్ ఉంటుంది. సో, డైమెన్షన్ ఆ ఫీల్డ్ యొక్క డైమెన్షన్ ఎలాగైనా ఉండని. కాపోతే వెలాసిటీ ఎక్కువుంటుంది. సో, ఆటోమేటిక్‌గా సో, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆర్ యూజెస్ ఆఫ్ ఫ్లోనెట్. సో, ఈ ఫ్లోనెట్ ద్వారా మనం ఏం ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే ఫైనల్‌గా సింపుల్‌గా డిశ్చార్జ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు, టోటల్ హెడ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు, సీపేజ్ ప్రెషర్ ఫైండ్ ఔట్ చేయొచ్చు, ప్రెషర్ హెడ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు, హైడ్రాలిక్ గ్రేడియంట్ ఫైండ్ ఔట్ చేయొచ్చు అండ్ అప్‌లిఫ్ట్ ప్రెషర్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇట్లా ఇది డ్యామ్స్‌కి బాగా యూజ్ అవుతుంది అప్‌లిఫ్ట్ ప్రెషర్. సో, ప్రతి ఈ ఫ్లోనెట్ డయాగ్రామ్ ద్వారా మనం అన్నీ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ వన్ డిశ్చార్జ్. సో, టు ఫైండ్ ది సీపేజ్ లాస్ రేట్ దీన్నే డిశ్చార్జ్ అంటామండి. ఇందాక నుంచి చెప్పింది కూడా అదే. సో, సీపేజ్ లాస్ రేట్ అంటే సీపేజ్ ఎంత అమౌంట్ వాటర్ పోతుందో దాన్ని డిశ్చార్జ్ అంటాం. అది ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఈ ఫ్లోనెట్ ద్వారా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అది ఎలా చేస్తామంటే బై యూజింగ్ ది ఫ్లోనెట్ డయాగ్రామ్ ద్వారా మీకు ఆల్రెడీ తెలుసుగా డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. సో, ఏరియా ఇంటూ వెలాసిటీ కాబట్టి వెలాసిటీ ప్లేస్‌లో ఏమొస్తుందండి మీకు క్యూ ఇంటూ ఐ ఒస్తుంది. ఐ అంటే హెచ్/ఎల్ ఒస్తుంది. సో, ఎల్ అంటే ఇక్కడ లాస్ ఆఫ్ ఏమంటారు హైడ్రాలిక్ గ్రేడియంట్ కాబట్టి సో, మీరు దాని ప్లేస్‌లో రీప్లేస్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇదొచ్చేస్తుంది. నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్ బై నంబర్ ఆఫ్ ఆహ్, ఏమంటారు ఈ ఏమంటారు ఈక్విపొటెన్షియల్ లైన్స్. సో, నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్ బై నంబర్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. సో, ఎన్ఎఫ్/ఎన్‌డి అంటే దాని షేప్ ఫ్యాక్టర్ అంటాం. సో, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. మీకు ఇందాక చెప్పాగా అది స్క్వేర్‌గా ఉందా? రెక్టాంగిల్‌గా ఉందా? 1 వచ్చిందనుకోండి అది స్క్వేర్. సో, ఇంకేమైనా డైమెన్షన్స్ మారాయంటే అది రెక్టాంగిల్ షేప్‌లో గాని, ఇంకా ఎనీ అదర్ షేప్‌లో ఉంటుంది. అయితే ఇది ఈక్వేషన్ ఐసోట్రోపిక్ సాయిల్స్‌కైతే ఒకవేళ డిశ్చార్జ్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఈ ఫార్ములా. సో, మీకు జనరల్‌గా రేపు ఎగ్జామ్‌లో ఏమని ఇస్తాడంటే నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్ ఇన్నున్నాయి. నంబర్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఇన్నున్నాయి. సో, ఫైండ్ ఔట్ ది డిశ్చార్జ్ బిట్వీన్ ఆహ్, ఫ్లో డిశ్చార్జ్ ఆఫ్ ది త్రూ ద సాయిల్ బై యూజింగ్ ఫ్లోనెట్ డయాగ్రామ్ అని అన్నప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. ఓకేనా? ఇది. ఈ విధంగా డిశ్చార్జ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ టోటల్ హెడ్. టోటల్ హెడ్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకి జనరల్‌గా ఏంటంటే టోటల్ హెడ్ మీకు నెక్స్ట్ టాపిక్ వస్తుందండి. సో, టోటల్ హెడ్ వచ్చేసి ఇక్కడ మీకు జనరల్‌గా తెలుసండి. టోటల్ హెడ్ వచ్చేసి జనరల్‌గా ప్రెషర్ హెడ్ ప్లస్ ఎలివేషన్ హెడ్. సో, టోటల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ హెడ్ ప్లస్ ఎలివేషన్ హెడ్. వెలాసిటీ హెడ్ ఇక్కడ ఉండదు సాయిల్స్‌లో. ఎందుకు? సో, ద వెలాసిటీ ఆఫ్ వాటర్ త్రూ ద సాయిల్ ఈజ్ జనరల్లీ నెగ్లిజిబుల్ ఉంటుంది కాబట్టి స్మాల్‌గా ఉంటుంది కాబట్టి 0 తీసుకుంటాం. సో, టోటల్ హెడ్ వచ్చేసి ఓన్లీ ప్రెషర్ హెడ్ అండ్ ఎలివేషన్ హెడ్డే కాబట్టి సో, నాకు ఇక్కడ టోటల్ హెడ్ కావాలి కాబట్టి సో, ఆటోమేటిక్‌గా ఇక్కడి నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా వస్తుంది. లేదా మీకు టోటల్ హెడ్ కావాలంటే ప్రెషర్ హెడ్ ప్లస్ ఎలివేషన్ హెడ్. సో, మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఈ ఒక ఫార్ములా ఇక్కడి నుంచి వాడుకోవచ్చు. సో, ఇక్కడ మీకు టోటల్ హెడ్ వచ్చేసి ఎట్ ఎనీ పాయింట్. సో, టోటల్ హెడ్ ఎట్ ఎనీ పాయింట్ కావాలండి అంటే అసలు అసలు టోటల్ హెడ్ ఎంత చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపిస్తా ఆగండి ఇదంతా ఎందుకని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అసలు టోటల్ హెడ్ అండి. ఓకేనా. ఈ వాటర్ లెవెల్‌కి ఉన్నటువంటి ఇది టోటల్ హెడ్. ఓకేనా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర సపోజ్ ఈ పాయింట్ దగ్గర గాని, ఈ పాయింట్ దగ్గర గాని, ఈ పాయింట్ దగ్గర గాని వీటి యొక్క హెడ్ లాస్ ఎంత? ఈ పాయింట్ దగ్గర అయితే ఎంత హెడ్, ఈ పాయింట్ దగ్గర ఇట్లా మీకు జనరల్‌గా కాన్స్టెంట్‌గా డిక్రీజ్ అవుతూ ఉంటుందండి జనరల్‌గా. సో, ఈ పాయింట్ దగ్గర అటు ఈ ఈ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మీకు ఈ యొక్క టోటల్ హెడ్ ఫైండ్ ఔట్ చేయడానికి ఫార్ములా ఇప్పుడు నేను చెప్పబోతున్నానన్నమాట. ఓకేనా. సో, అది. ఓకే. టోటల్ హెడ్ ఎట్ ఎనీ పాయింట్. సో, ఇదేమో క్యాపిటల్ హెచ్ అనేదేమో టోటల్ హెడ్. సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నటువంటి టోటల్ హెడ్. సో, మరి ఎట్ ఎనీ పాయింట్ ఏ పాయింట్ దగ్గరైనా మనకి ఏ పాయింట్ దగ్గర మనకి ఎగ్జాక్ట్‌గా టోటల్ హెడ్ కావాలనుకుంటే మాత్రం ఏం చేయాలి? అసలు ఉన్నటువంటి టోటల్ హెడ్‌లో నుంచి నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్ నంబర్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ డ్రాప్స్ ఉన్నాయి లేదా నంబర్ ఆఫ్ ఈ ఈక్విపొటెన్షియల్ డ్రాప్స్ న ఉన్నాయో చూసుకొని ఆ పాయింట్ దగ్గర ఎన్నైతే ఉన్నాయో అది ఇంటూ ఈ టోటల్ హెడ్ బై నంబర్ ఆఫ్ ఎన్‌డి అట్లా చేస్తే మీకు సరిపోతుంది. సో, నంబర్ ఆఫ్ ఎన్‌డిస్ అప్ టు పాయింట్ పి. సో, నంబర్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఎన్నున్నాయో ఆ పాయింట్ దగ్గర అది ఇంటూ హెచ్/ఎన్‌డి ఇది చేస్తే మీకు టోటల్ హెడ్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ సీపేజ్ ప్రెషర్. ప్రెషర్ అంటే ఏంటి? సో, మీకు ఆల్రెడీ తెలుసు. సో, నెక్స్ట్ వస్తుందండి ఇంకా దీనికి ప్రెషర్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. మీకు ఆల్రెడీ తెలుసు ప్రెషర్ అంటే గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ లేదా వెయిట్ ఏసుకున్న ఏదైనా సరే ప్రెషర్ అంటే గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. సో, యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ సీపేజ్ ప్రెషర్. సీపేజ్ అంటే వాటర్ యొక్క ప్రెషర్. సో, వాటర్ ప్రెషర్ కాబట్టి ఇక్కడ ఓన్లీ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అండ్ దాని యొక్క ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి హెడ్. ఓకేనా. సో, టోటల్ హెడ్. ఓకే. నెక్స్ట్ వన్ ప్రెషర్ హెడ్. సో, ప్రెషర్ హెడ్‌కి ఇందాక చెప్పాను కదా! సో, టోటల్ హెడ్‌లో నుంచి ఎలివేషన్ హెడ్ తీస్తే ప్రెషర్ హెడ్ వస్తుంది. సో, టోటల్ హెడ్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! హెచ్‌పి. ఆ పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ యొక్క ప్రెషర్ హెడ్. ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ప్రెషర్ హెడ్. ఇది హెచ్‌పి అంటే ప్రెషర్ హెడ్.
హెచ్పి అంటే ఇక్కడ కూడా అంటే టోటల్ హెడ్ అట్ దట్ పాయింట్. సో హెచ్పి హోల్ సఫిక్స్ పి ఉంటే ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ప్రెషర్ హెడ్. ఆ ప్రెషర్ హెడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చెప్తున్నాను, టోటల్ హెడ్ మైనస్ ఎలివేషన్ హెడ్, టోటల్ హెడ్ మైనస్ ఎలివేషన్ హెడ్. సో ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలివేషన్ హెడ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం టోటల్ హెడ్ ఇండైరెక్ట్గా మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అసలు ఉన్నటువంటి టోటల్ హెడ్ లో నుంచి నెంబర్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ డ్రాప్స్ ఎన్ని ఉన్నాయి బై చేస్తే మనకి ఈ యొక్క టోటల్ హెడ్ అట్ దట్ పాయింట్ వస్తుంది. ఆ టోటల్ హెడ్ దట్ పాయింట్ మైనస్ ఎలివేషన్ హెడ్ చేస్తే మనకి టోటల్ గా ప్రెషర్ హెడ్ వస్తుంది. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రాలిక్ గ్రేడియంట్ కూడా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. సో డెల్టా హెచ్ బై డెల్టా ఎస్, అక్కడ లెంత్ ఆఫ్ ది ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తాను డయాగ్రామ్ ఇదంతా ఎందుకని, ఇదిగోండి. సో ఇది డెల్టా హెచ్, ఇది డెల్టా ఎస్. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే ఏంటి, సో హెచ్ బై ఎల్. సో హెచ్ బై ఇట్ లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపుల్. సో చేస్తే మీకు ఆటోమేటిక్గా ఐ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై డెల్టా ఎస్ వస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జిట్లో ఉన్నటువంటి హైడ్రాలిక్ గ్రేడియంట్ కంటే ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కంపేర్ టు టోటల్ హైడ్రాలిక్ గ్రేడియంట్. సో ద యావరేజ్ ఆఫ్ ది ఎనీ ఫీల్డ్ ఈస్ గివెన్ బై, సో ఎగ్జిట్ లో ఉన్నటువంటి హైడ్రాలిక్ గ్రేడియంట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఆల్ హైడ్రాలిక్ గ్రేడియంట్స్. నెక్స్ట్ వన్ అప్లిఫ్ట్ ప్రెజర్. సో అప్లిఫ్ట్ ప్రెజర్ ఒక ఫైండ్ అవుట్ చేయడానికి కూడా సేమ్ అదే పాయింట్. సో అప్లిఫ్ట్ ప్రెజర్ ఎట్ ఎనీ పాయింట్ ఈస్ ఈక్వల్ టు యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇంటూ ప్రెజర్ హెడ్ ఎట్ దట్ పాయింట్. సో చేస్తే మీకు అప్లిఫ్ట్ ప్రెజర్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఇది సిపేజ్ అనాలిసిస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా.